హాయ్ వ్యూవర్స్, నేను మీ శివ మల్లాల. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఇంకొక 6 రోజుల్లో ఉంది. 6 డేస్ టు గో అంటూ శివ మల్లాల స్నిప్పెట్స్‌లో భాగంగా ఈరోజు చిన్న కథ చెప్తాను. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు తన పుట్టినరోజు వేడుకల్ని చాలా, చాలా నార్మల్‌గా చేసుకున్నట్టు ఈ పుట్టినరోజు మాత్రం చాలా స్పెషల్. కారణం ఏంటంటే ఎప్పుడు గూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఆయన వ్యక్తిగతంగా చేసుకున్నట్టుగా నాకైతే గుర్తే లేదు. అసలు ఏదో సినిమాకి సంబంధించిన పోస్టరో ఏదో టీజరో, గ్లింప్సో వచ్చేది. కాకపోతే ఈ పుట్టినరోజు మాత్రం చాలా స్పెషలు. ఒక ఏపీ డిప్యూటీ సీఎంగా తన పుట్టినరోజుని నిర్వహించుకుంటున్నాడు. మొదటి రోజు నుంచి కూడా ఫ్యాన్స్ అతను అనంగానే అసలు బట్టలు చింపేసేసుకొని చానా హంగామా చేసే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్‌కి ఉన్నారు. పవన్ కళ్యాణ్‌కి మొదటి నుంచి ఎందుకున్నారు ఫ్యాన్స్? అంటే ఆ ఫ్యాన్స్ అంతా మెగా ఫ్యాన్సే. పవన్ కళ్యాణ్‌కి మెగా ఫ్యాన్స్ ఎంత ప్రత్యేకం అంటే ఈ మెగా చిరంజీవి గారి అభిమానులందరూ కూడా టర్న్ టు పవన్ కళ్యాణ్. చిరంజీవి గారు వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు అనే సందర్భం ఎప్పుడు కూడా వాళ్ళ మధ్యలో ఉండేది కాదు. ఆ తర్వాత 98 నుంచి కూడా పవన్ కళ్యాణ్‌కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఆళ్ళంతా కూడా మెగా ఫ్యాన్స్ వాళ్ళే. ఎందుకంటే మెగా ఫ్యాన్స్‌లోంచి చిరంజీవి గారు ఒక్కొక్క సినిమా సంవత్సరానికి ఒకటి, 2 సంవత్సరాలకొకటి సినిమా చేయటం ప్రారంభమైంది. అప్పుడప్పటి నుంచే పవన్ కళ్యాణ్ ఎవ్రీ ఇయర్ ఒక సక్సెస్ ఇయటం స్టార్ట్ అయ్యాడు. అలాగా ఒకే ఇంట్లో నుంచి ఇద్దరు అన్నదమ్ములు బ్లాక్ బస్టర్స్ ఇవ్వటంతోనే ఫ్యాన్స్ అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు జట్టులాగా తయారయ్యారు. ఇకపోతే ఫ్యాన్స్ అందరిని కూడా ఫస్టే గమనించి ఫ్యాన్స్ చాలా బలం అని చెప్పి అనుకోని 1983 నుంచి కూడా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. చాలా వందల మంది అభిమానులు, లక్షల మంది అభిమానులు, వాళ్ళకి సంబంధించి వందల మంది సీనియర్‌లు వాళ్ళందరూ వీళ్ళందరికీ కూడా చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళే ఒక వారసుల్లాగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యాన్స్ మేనేజ్‌మెంట్ చేసేవాళ్ళందరూ కూడా. ఎంతోమంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులను, జాతీయ కార్యవర్గ సభ్యులు చిరంజీవి ఫ్యాన్స్‌కి ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అన్ని వర్గాలుగా చేసేసి జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, అలాగే ఊర్ల వారీగా, ప్రాంతాల వారీగా ప్రతి ఒక్క దగ్గర గూడా ఇక్కడే కాదు కర్ణాటక చిరంజీవి అసోసియేషన్ గానీ, ఇట్లా తమిళనాడు చిరంజీవి అసోసియేషన్ అని ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా చిరంజీవి గారికి ఫ్యాన్ బేస్ ఉండటంతో, ఆ ఫ్యాన్ బేస్ అంట టర్న్ టు పవన్ కళ్యాణ్‌కి అయింది. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఎన్ని రకాలుగా జరుపుకున్నా గూడా అదంతా ఫ్యాన్స్ చేతుల్లో ఉంది. మొదటిసారి గవర్నమెంట్ బాధ్యతతోని గవర్నమెంటులో ఒక బాధ్యత గల పోస్ట్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈసారి ఎలా జరుగుతుంటది? ఫ్యాన్స్ వాటిని ఎలా సందడి చేస్తారు? అసలు రాజకీయంగా 2014లో అతను రాజకీయంగా ఎంట్రీ ఇచ్చినప్పుడు టీడీపీకి మాత్రం, బీజేపీకి మాత్రం సపోర్ట్ చేస్తూ పక్కన నించొని ఉన్నాడు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళకి మేము సపోర్ట్ జేయాలి అని జెప్పేసి ఆ నినాదంతో వచ్చి మొట్టమొదటిసారిగా నోవోటెల్‌లో మాట్లాడినప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనవుతూ మాట్లాడాడు. ఆ మీటింగ్‌లో నేను ప్రత్యక్షంగా ఉన్నాను. అక్కడే ఉన్నాను. కరెక్ట్‌గా ఆయన ఎదురుగా 10 అడుగుల ముందులో ఉన్నాను. ఏంటి ఈయన ఇంత ఉద్వేగంగా మాట్లాడుతున్నాడు? నిజంగా ఏం చేస్తాడో రాజకీయాల్లో అని ఆ రోజు అనుకున్నాను గానీ, 2019 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఆయన ఒంటరిగా పోటీ చేసి జనసేన నుంచి 6% ఓట్లను సాధించి, ఒకే ఒక్క సీట్‌ని మాత్రం ఆయన పార్టీ సాధించింది. ఈయన 2 నించున్న 2 చోట్ల గూడా ఓడిపోవటంతోనే ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. ఎంతో నిరాశ నిస్పృహకు గురైన ఆయన, ఇక్కడ ఎంత నిరాశ నిస్పృహలున్నాయని పక్కన పెడితే, ఆయన అంత ఉద్వేగానికి గురైనప్పటికీ కూడా తన పేషెన్స్‌తోని ప్రజలలో నేను ఉండాలి, రాజకీయ మార్పు తేవాలి, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూలగొట్టాలని మిగతా వాళ్ళందరితో కూడా కలిసికట్టుగా పనిచేసి, వీళ్ళందరికీ కూడా ఒక మోటివేషన్ స్పీకర్‌గా మారి, ఆయన తన జైత్రయాత్రను కొనసాగించి, చివరికి ఒక మెగాస్టార్ బ్రదర్ నుంచి ఇండస్ట్రీకి పరిచయమై, ఇండస్ట్రీ వ్యక్తిలో చాలా అద్భుతంగా ఎదిగి, నేనెంత కెపాసిటీ ఉన్నోడినని చెప్పి చూపించి, కొన్ని డైలాగులు పర్టిక్యులర్‌గా ఈయన కోసం రాశారా అన్నట్టుంటాయి. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదనో, నేను ఇది మీ వెయిట్ అయితే నాకేంట్రా అన్నట్టుగా కానీ, ఏ మేరా జహా అని ఇట్లా ఆయన గట్టిగా పాట పాడినా గానీ, ప్రతి దానికి కూడా ఆయన చాలా లోపల నుంచి తీసుకొని చేస్తాడు. ఇకపోతే సినిమాల మీద సినిమాలు చేసేయాలి, విపరీతమైన సంపాదన సంపాదించాలి, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర సినిమాలు చేసేసి సంవత్సరానికి 4 సినిమాలు చేస్తే 4 50, 200 కోట్లు సంపాదించాలనే బుద్ధి ఏ రోజున పవన్ కళ్యాణ్‌కి లేదు. ఎందుకో మరి. చిరంజీవి గారు రోజుకి 3 షిఫ్టులు చేస్తే మరి ఈయన ఎందుకు చేసేవాడో కూడా అర్థం కాదు. కేవలం డబ్బింగ్ చెప్పడానికే కొన్ని నెలల పాటు టైం పట్టేది మరి. అయినా కూడా
అయినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ మేనియా తగ్గలేదు. ఆయన సినిమా వస్తే చూడటానికి జనం ఇప్పటికీ ఎగబడుతున్నారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్తే మొన్న భారతదేశ చరిత్రలోనే 21 సీట్లు నిలబడితే 21 సీట్లలో గెలిచి 100% అసలకి సక్సెస్ రేట్ సాధించిన ఒక రాజకీయ నాయకుడు ఎవరున్నారా అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారని చెప్పాలి. అందుకనే ఈ బర్త్‌డే ఎన్ని దాటుకొని ఇవన్నీ చూసి ఎన్నో అవమానాలు కోర్చి ఇక్కడ దాకా రాబట్టి, ఇక్కడ నించోబట్టి ఆయన ఈ విజయానికి అర్హుడు. ఈ బర్త్‌డేని గవర్నమెంట్ పరంగా ఫ్యాన్స్ కానీ, గవర్నమెంట్ కానీ ఎలా చేస్తుందనేది అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇంకొక 6 రోజులు మాత్రమే ఉంది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. చూస్తూనే ఉండండి. శివ మల్లాల స్నిప్పెట్స్‌లో చిన్న చిన్న కథలు అలా చెప్తా ఉంటాను. ప్రతి ఒక్కటి గమనించండి. మీ ఏమన్నా సలహాలు, సూచనలు ఉంటే కూడా తప్పనిసరిగా నాకు పంపించండి. మా ఛానల్ ద్వారా తెలియజేయండి. మేము పాజిటివ్‌గా తీసుకుంటాం. ఎందుకంటే ఇది నేను ఒక చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికే కాదు, అర్హత ఉన్న ప్రతి ఒక్క నటుడికి కూడా ఇలాంటి వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా రాసుకొని డీవేట్ చేసి అన్నీ డీకోడ్ చేసుకుంటున్నాను ఏమేమి చెప్పొచ్చు అని. ఒక్కొక్క హీరో గురించి నెక్స్ట్ హీరో వచ్చేసరికి అనేక మంది హీరోలకి జూనియర్ ఎన్టీఆర్‌కి గావించవచ్చు, రామ్ చరణ్ గారికి అయ్యుండొచ్చు, రజనీకాంత్ గారికి అయ్యుండొచ్చు, విక్టరీ వెంకటేష్ గారికి అయ్యుండొచ్చు, బాలకృష్ణ గారికి, వీళ్ళందరి గురించి కూడా అద్భుతమైన టాపిక్స్ నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను వీళ్ళతోనే కలిసి తిరిగాను కాబట్టి వీళ్ళకి సంబంధించిన అనేక విషయాలు నాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి అవన్నీ నేను మీ ముందుంచుతాను. ఇంకొక 6 రోజుల్లో మన ఏపీ డిప్యూటీ సీఎం గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు, మీ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు ఈసారి డిప్యూటీ సీఎం హోదాలో మీరు జన్మదినం ఎలా చేసుకోబోతున్నారు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు, వరుఫ్ కళ్యాణ్ బాబు, వరుఫ్ పవర్ స్టార్, వరుఫ్ ఏపీస్ డిప్యూటీ సీఎం గారు. చూస్తూనే ఉండండి. ఇలాంటి అనేక విషయాలు మీ ముందుకు చెప్తూ ఉంటాను. ట్యాగ్ తెలుగులో ఖచ్చితంగా నిఖార్సైన న్యూస్లే వస్తాయి. ఖచ్చితమైన కథలే మీ ముందు ఉంచుతాను. నేను మీ శివ మల్లాల.